జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ. జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలు చూస్తుంది లింగయ్య సుంచు. ఖైరతాబాద్ పెద్ద గణేష్ విగ్రహం వద్ద జనసందడి నెలకొన్నది. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారు చేసిన అనంతరం ఆగమన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆగమన కార్యక్రమం అంటే విగ్రహం ముందున్న కర్రలను తొలగించడం. ఈ కార్యక్రమంలో భజాంత్రీలతో గణేష్ ఉత్సవాల కమిటీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ మెంబర్ సీనియర్ నాయకులు బిల్డర్ రమేష్ మాట్లాడుతూ గణేష్ విగ్రహం దర్శించడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకునేలా వసతులు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాలు కలిసి నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు లడ్డు మరియు మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. సార్ నమస్కారం. ఈ రోజు నిర్వహిస్తున్న కార్యక్రమం ఏం కార్యక్రమం అంటారు? ఈ రోజు నా పేరు బిల్డర్ రమేష్, సీనియర్ నాయకుడు. ఇది ఆగమన్ కార్యక్రమం ఫస్ట్ టైం ఇది జరిగింది. ఎందుకంటే కర్రలు ఇవ్వడం జరుగుతుంది. మరి మహారాష్ట్ర నుంచి డబ్బు బ్యాండ్ వాళ్ళు ఇక్కడ మరి ఇన్వాల్వ్ అయ్యారు. వారు డబ్బు బాజాలతో ఇక్కడ వాళ్ళు మరి బాజాలతో మెరుతూ ఆడుతూ ఇక్కడ బస్సు మంచి ఇక్కడ పాల్గొన్నారు. మరి ఎంతో మంది వేల మంది ఆగమన్ కార్యక్రమంలో కర్రలు కూడా జరుగుతుంది. అయిపోతుంది. పూజ కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొన్నారు. ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారు? ఈ రోజు ఏదైతే విశాంతి మహాశక్తి వినాయకుడు మరి ఈ రోజు ప్రోగ్రాం కథలు ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే మరి ఈ వినాయకుడు ప్రపంచ నలుమూల నుంచి భక్తులు ఇక్కడ ఉత్సవంలో పాల్గొంటారు. వారికి ఇబ్బంది లేకుండా అడుగుగా పోలీస్ బందోబస్తు కానీ, వాటర్ కానీ, పులిహోర కానీ, ప్రసాదం కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం. పండుగ రోజు ఉదయం 27వ తారీఖు మొదటిసారి సంఘం మరి వారి 70 కడవ 70 గంటమాల మరి పట్టు వస్త్రాలతో వాళ్ళు పూజలో ఫస్ట్ పూజ పాల్గొంటారు. సెకండ్ పూజ లక్ష రుద్రాక్ష మరి వారి గుట్టలో పాల్గొంటారు. మరి వారి వాసవి గుట్ట వారికి ప్రత్యేక వినాయక లక్ష రుద్రాక్ష మరి పాల్గొన్న తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత మరి ఒక్కొక్క భక్తులకు ఒక్కొక్కటి ఇవ్వడం జరుగుతుంది. డ్రెస్ కార్యక్రమం ఉంటుంది. మరి లంగర్ నుంచి మరి ఇక్కడ మరి పూజలో పాల్గొంటారు. 1800 కిలోల లడ్డు మరి వారికి ఇక్కడ విజయం లడ్డు పెడతారు. పెట్టిన తర్వాత సాయంత్రం మేము ప్రసాద రూపంలో ఇస్తాము. అడ్వాన్గా పోలీస్ బందోబస్తు మరి ఇదే మన సీసీ కెమెరా కానీ నాకు ముఖ్యంగా చెప్పాలంటే కేఎన్టీ మరి ఆ ఛానల్ మనకు అన్ని విధాలుగా నాకు ఒకరోజు ముందొచ్చి ఇక్కడైతే లక్షల మంది ఇక్కడ ఉన్నారు మాకు అన్ని విధాలుగా సహాయకులు డిపార్ట్మెంట్ ప్రెస్ రిపోర్టర్ కేఎన్టీ ఛానల్ మరి వారికి వీళ్ళ ముఖ్య పాత్ర మరి ఇక్కడ పోషిస్తున్న వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శోభయాత్ర మరి ఊరేగింపుతో బ్రహ్మాండంగా ఉదయం కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టిన తర్వాత మరి ఇక్కడ బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ పట్ల సంఘం వారు, వాసన సంఘం వారు, ఉత్సవంలో అన్ని సంఘాలు ఇందులో మరి ఇచ్చి పార్టిసిపేట్ చేసి ఊరేగింపుతో బ్రహ్మాండంగా ఇక్కడ భక్తి వాసుకుంది. మరి అందరు సహకరిస్తూ మీరటానికి పెట్టుకోవాలి. అక్కడ పూజ, అక్కడ పులిహోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ మరి ఆ తర్వాత భక్తులకు ఇవ్వడం జరుగుతున్నది. వారికి వారి ఆశీస్సుకి ధన్యవాదాలు. తర్వాత పెట్టుకోండి డిపార్ట్మెంట్ వరకు ఆ తర్వాత కొత్త సెక్రటరీ మరి లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ప్రస్తుత నలుగురు భక్తులు మరి వారికి మరి అందువల్ల బందోబస్తు ఉంటుంది. వినాయక సాగర్ వరకు లస్కర్ బండ్లో వినాయకులు తీసుకెళ్తాము. మరి ఈ కార్యక్రమం మరి మీరు పార్టిసిపేట్ చేసి నెంబర్ 4 అక్కడ వినాయకుడి మరి అక్కడ కార్యక్రమానికి మరి పూజ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ఆ తర్వాత
మరి ఇక్కడ ఏదైతే మనకు సుగతం కార్యక్రమం జరిగిపోతుంది భక్తులు వచ్చి ఇక్కడ గవర్నర్ గారు వస్తారు పంచుకుంటారు, తర్వాత ముఖ్యమంత్రి వస్తారు, తర్వాత మరి అధికారుల పొద్దు బందోబస్తు ఇంజనీర్లు మినిస్టర్లు వాళ్ళకి పాల్గొంటారు. లక్షల మంది వీరటాకి నుంచి వస్తారు భక్తులు. డైరెక్ట్ గా వినాయకుడు పాదాల దగ్గరికి వచ్చి వారు ఈజీగా దర్శనం చేసుకునేటట్టు, ఈజీగా వెళ్ళేటట్టు వాళ్ళకి ఏర్పాటు చేశాము. మరి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ నుంచి వస్తారు, ఇక్కడ బస్సు నుంచి ఒక దారి ఇవ్వడం జరుగుతుంది. నాకు ఈ ఉత్సవంలో భక్తులు ఇక్కడ ఇంతమంది ఇప్పుడు ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ప్రోగ్రామ్, మరి ఇంతమంది వచ్చారు, వారికి ఇప్పుడు కట్టలు ఇవ్వడం జరుగుతుంది. మరి అందరూ వచ్చి ఇక బస్సు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ లడ్డు గారి పాల్గొన్నారు, సీనియర్ నాయకుడు. మరి వారికి మేము ఎందుకంటే వారు ప్రతి సంవత్సరం ఇంకా పాల్గొంటారు లడ్డు గారు. మరి కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ మానిక్ గారికి సోషల్ వర్క్ చేస్తారు. వారికి మేము ప్రత్యేకంగా డైనమిక్ లీడర్ ఎప్పటి నుంచో ఇక్కడ వినాయక సేవలో పాల్గొంటారు. మరి ప్రతి సంవత్సరము జాగ్రత్త తీసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు ఈ విగ్రహం అంటే ఇక్కడ 1954 నుంచి శంకరయ్య గారు ముగ్గురు నలుగురితో కలిసి మొదలు పెట్టిన 54 నుంచి మరి వినాయకుడు, ఆ తర్వాత సింగారి సుదర్శన్ గారు వారి ఎంబడ ముగ్గురు నలుగురు కలిసి మేము వినాయకుడు అట్లా నా 2 అడుగులు ఇస్తా, నా ఇల్లు పక్కనే ఫస్ట్ వచ్చేది నేనే. ఇక్కడ చెట్టు మీద 78 నుంచి చూసాను వినాయకుని అప్పుడు బయటకు తీశాం. అప్పుడు సిద్ధిరాజు ఫస్ట్ అతను కలిసారు. అప్పుడు చెంద చేశాం ఇక్కడ మొత్తం భక్తులు. ఓటర్లు రాజు ఓటర్లు మధ్య ఓటర్లు చేసి వినాయకుడు చేశారు. రమేష్ మరి ఇక్కడ నుండి పాల్గొనేవారు మన లడ్డు గారికి ఉంటారు, మానిక్ గారికి ఉంటారు. అందరూ కలిసి ఇక్కడ పదములు లేక ముందుకు సాగుతూ ఇంత పెద్ద వినాయకుడు చేశాం. మరి వారికి వచ్చే భక్తులకు కానీ ఏ విధాలుగా సహకరిస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.